Hi guys, welcome to the channel Learn Filmmaking with Nikhil, Lights, Camera and Education. So basically, first things first, I'm super happy as well as super excited to share you that I have released my first book on Amazon. And the title of the book is Things Every Aspiring Film Director Must Know, and it is related to film direction. So the book is packed with valuable insights as well as valuable experiences of mine, which I haven't shared on this YouTube channel and which I haven't discussed on any video in this YouTube channel. And especially this book is written from the perspective of aspiring film directors, right? So yeah, in the description section of this video as well as in the pinned comment, I will be giving you the Amazon link to buy the book. So go and check it out, and let's jump into the video, guys. Hi guys, welcome to the channel Learn Filmmaking with Nikhil, Lights, Camera and Education. In the previous video, right? Previous video వరకు అయితే మనం పిక్చర్ వెహికల్ గురించి as well as ఆ ప్రీవియస్ వీడియోలో అయితే టెక్నిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం, రైట్? సో ఈ పర్టికులర్ వీడియోలో వి విల్ బి డిస్కసింగ్ అబౌట్ కాల్ షీట్ అన్నమాట. సో బేసికలీ ఈ పర్టికులర్ వీడియోలో కొన్ని థియరీ పాయింట్స్ టర్మినాలజీస్ నేర్చుకుందాము. నెక్స్ట్ వీడియోలో యాక్చువల్ కాల్ షీట్, అసలు కాల్ షీట్ ఎట్లుంటది, ఎట్లా ప్రిపేర్ చేస్తాం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. రెండు ఒకేసారి చెప్పాలంటే మీకు ఇన్ఫర్మేషన్ మరీ ఎక్కువైపోతుంది, మీరు లైక్ క్లియర్ గా అర్థం చేసుకోలేరు. అందుకని చెప్పేసి కాల్ షీట్స్ ని టూ టైప్స్ గా, అదే టూ వీడియోస్ లా డివైడ్ చేసిన. అండ్ కాల్ షీట్ ఈస్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సెకండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ సెకండ్ చీఫ్ డైరెక్షన్ సూపర్వైజర్ ఇన్ మై లాంగ్వేజ్, రైట్? సో కొన్ని పాయింట్స్ చూద్దాం. కొన్ని పాయింట్స్ అయితే నేను రాసుకున్నాను అన్నమాట, లైక్ నాకు గుర్తొచ్చిన పాయింట్స్ అన్ని నేను రాసేసుకున్నా. ఆ పాయింట్స్ ని ఒకసారి మనం డిస్కస్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో వీ విల్ బి సీయింగ్ యాక్చువల్ కాల్ షీట్ ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేద్దాం, కాల్ షీట్ ని ఎట్లా ప్రిపేర్ చేస్తాము అని చెప్పేసి. సో ఫస్ట్ సెకండ్ పాయింట్కి వచ్చేద్దాం. కాల్ షీట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్, రైట్? ఇప్పుడు షెడ్యూల్ ఎంత ఇంపార్టెంటో, ఈ డేస్ అవుట్ ఆఫ్ డేస్ ఎంత ఇంపార్టెంటో, లైక్ మన డేస్ అవుట్ ఆఫ్ డేస్ కూడా నేర్చుకున్నాం, మర్చిపోయి ఉండే. ఆఫ్టర్ పిక్చర్ వెహికల్ బ్రేక్ డౌన్ డేస్ అవుట్ ఆఫ్ డేస్ కూడా నేర్చుకున్నాం కదా, అవి ఎంత ఇంపార్టెంటో. కాల్ షీట్ కూడా చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అన్నమాట. సో బేసికల్లీ ఇది ఇప్పటి వరకు లైక్ లాస్ట్ వరకు చూసిన డాక్యుమెంట్స్ అన్ని, లాస్ట్ వీడియో వరకు చూసిన డాక్యుమెంట్స్ అన్ని ప్రీ ప్రొడక్షన్ ఫేజ్ లో ఆ డాక్యుమెంట్స్ ని ప్రిపేర్ చేస్తాం. బట్ ఈ కాల్ షీట్ అనేది ప్రొడక్షన్ డాక్యుమెంట్ అన్నమాట. ప్రొడక్షన్ డాక్యుమెంట్ ఇన్ ద సెన్స్ షూట్ టైంలో ప్రిపేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రేపు షూట్ అవుతుంది అనుకో, ఈ రోజు ఒక కాల్ షీట్ తయారు చేసి అందరికి సర్క్యులేట్ చేస్తాం. ఎల్లుండి షూట్ అవుతుంది అనుకో, రేపు మధ్యాహ్నం వరకు ఆ కాల్ షీట్ ప్రిపేర్ చేసేసి అందరికి సర్క్యులేట్ చేస్తాం అన్నమాట. అండ్ కాల్ షీట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కాల్ షీట్ ని మీరు యాక్టర్స్ కి పంపకూడదు. ఓన్లీ క్రూ మెంబర్స్ అండ్ టెక్నీషియన్స్ కి మాత్రమే పంపాలి. ఎందుకో తర్వాత డిస్కస్ చేస్తాం, రైట్? అది కూడా ఇప్పుడే అది కూడా ఇప్పుడే చెప్పేసి మీకు అర్థం కాదులే. సో కాల్ షీట్ అనేది యాక్టర్స్ కి పంపించకండి, క్రూకి పంపించండి, టెక్నీషియన్స్ కి పంపించండి. ఎందుకో నేను తర్వాత చెప్తాను అనమాట. సో బేసికల్లీ కాల్ షీట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ ప్రొడక్షన్ డాక్యుమెంట్. ప్రీ ప్రొడక్షన్ డాక్యుమెంట్ కాదు, ప్రొడక్షన్ డాక్యుమెంట్ షూట్ లో జరుగుతుంది అనమాట. చెప్పుండే కదా, రేపు షూట్ అవుతుందంటే ఈ రోజు మధ్యాహ్నం వరకు కంప్లీట్ చేసేసి, ఫర్ సపోజ్ రేపటి షెడ్యూల్ కాల్ షీట్ ని ఈ రోజు మధ్యాహ్నం వరకు కాల్ షీట్ కంప్లీట్ చేసేసి అందరికి సర్క్యులేట్ చేయండి. సో దట్ అందరూ ముందే ప్రిపేర్డ్ అయి ఉంటారు రేపటి షూట్ కోసం, రేపటి షెడ్యూల్ కోసం, రైట్? సో అట్లా. So call sheet is very important. It conveys important information about what we will do tomorrow, what has been fixed, etc. సో బేసికల్లీ కాల్ షీట్ ఎందుకు సర్క్యులేట్ చేస్తామంటే, రేపటికి ఏం ఫిక్స్ అయింది, రేపటికి ఏమేం సీన్స్ షూట్ చేసేస్తున్నాం. షెడ్యూల్ ఉంటుంది కరెక్టే, కానీ షెడ్యూల్లో చేంజెస్ జరుగుతూ ఉంటుంటాయి కదా, మనం చెప్పలేము. లైక్ షూట్ కి ముందు రోజు కూడా అదే షెడ్యూల్ చేంజ్ కావచ్చు. లైక్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందుకని చెప్పేసి కాల్ షీట్ కూడా సర్క్యులేట్ చేస్తుంటాం అన్నమాట. సో ఈ కాల్ షీట్ ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ని కన్వే చేస్తుంది అంటే, వాట్ ఇన్ఫర్మేషన్ ఇట్ విల్ బి కన్వేయింగ్, కమ్యూనికేటింగ్ అంటే, రేపటి సీన్స్ ఏమేమి షూట్ చేస్తాం, రేపటికి యాక్టర్స్ ఎవరెవరు వస్తుండ్రు, ఏమేమి ఫిక్స్ అయినాయి, ఏమేమి షూట్స్ ఫిక్స్ అయినాయి, ఎంత టైంలో చేస్తాం ఒక్కొక్క షూట్ ని, ఎస్టిమేటెడ్ టైం, నాట్ యాక్చువల్ టైం, ఎస్టిమేటెడ్ టైం ఎంత, ఒక్కొక్క సీన్ కి ఎస్టిమేటెడ్ టైం ఎంత పెట్టుకోవాలి అని చెప్పేసి రేపటి షెడ్యూల్ సీన్స్ కాల్ షీట్ ని ఈ రోజు మధ్యాహ్నం వరకు చేసి పంపిస్తే, ఈ రోజు మధ్యాహ్నం వరకు చేసి సర్క్యులేట్ చేసేస్తే రేపటికి వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు, క్రూ మెంబర్స్ అండ్ ఆల్ ప్రిపేర్ అయి ఉంటారు. సో అట్లా. అందుకని చెప్పేసి కాల్ షీట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అండ్ యూ నీడ్ టు సర్క్యులేట్ ఇట్ ఆన్ ఎ డైలీ బేసిస్. ఎవ్రీ డే ఒక కొత్త కాల్ షీట్ ని అప్డేట్ చేస్తూ ఉండాలి. నాట్ అప్డేట్, ప్రతిరోజు ఒక ఫ్రెష్ కాల్ షీట్ ని సర్క్యులేట్ చేస్తూ ఉండాలి. అప్డేట్ అంటే చిన్న చిన్న చేంజెస్, బట్ కాల్ షీట్ ఏంటిది, లైక్ ప్రతి డే ఒక కొత్త కాల్ షీట్ ని చేయాలి, రైట్? రేపు షూట్ అంటే ఈ రోజు ఒక కాల్ షీట్ చేసి అందరికి సర్క్యులేట్ చేయాలి. ఎల్లుండి షూట్ అంటే రేపు ఒక కాల్ షీట్ చేసి అందరికి సర్క్యులేట్ చేయాలి. సో దట్ ఈస్
దట్ ఈస్ ద మేజర్ మీనింగ్ ఆఫ్ కాల్ షీట్ అన్నమాట. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అండ్ పర్పస్ ఆఫ్ కాల్ షీట్ అన్నమాట. సో యా, అబౌట్ వాట్ విల్ బి డూయింగ్ టుమారో, మనం ఏం చేస్తాం, రేపు ఏమరికి ఫిక్స్, రేపు ఏంటి ఏం ఫిక్స్ అయింది అని చెప్పేసి ఇట్ విల్ బి కన్వేయింగ్ దట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అలాంటి టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని ఈ కాల్ షీట్ అనేది కన్వే చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఎవ్రీ డే ఏ న్యూ కాల్ షీట్ గోస్. చెప్పిన కదా, మనము ప్రతిరోజు ఒక కొత్త కాల్ షీట్ ని ప్రిపేర్ చేస్తాం. ఒక కొత్త కాల్ షీట్ ని ప్రిపేర్ చేసి అందరికి సర్క్యులేట్ చేస్తాం, అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం, రైట్? సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వద్దాం. ఇఫ్ ప్రొడక్షన్ హౌస్ డెన్ గివ్ ద కాల్ షీట్ ఫార్మాట్, దెన్ సెకండ్ సిడిఎస్ అంటే చీఫ్ డైరెక్షన్ సూపర్వైజర్ ఇన్ మై టర్మినాలజీ. ఫిలిం ఇండస్ట్రీ టర్మినాలజీలో సెకండ్ అసిస్టెంట్ డైరెక్టర్. సో సెకండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ సెకండ్ చీఫ్ డైరెక్షన్ సూపర్వైజర్ ప్రిపేర్స్ ద ఫార్మాట్ అండ్ టేక్స్ ద అప్రూవల్ ఫ్రమ్ ఈపీ. సో బేసికలీ ప్రతి ప్రొడక్షన్ కి ఒక కాల్ షీట్ ఫార్మాట్ ఉంటుంది గైస్. ప్రతి ప్రొడక్షన్ హౌస్ కి ఒక కాల్ షీట్ ఫార్మాట్ అయితే ఉంటది అన్నమాట, రైట్? ఇఫ్ సపోజ్ ప్రొడక్షన్ హౌస్ అది కొత్తది కావచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ మూవీ చేస్తున్నాం కావచ్చు, ఏదో ఒక రీజన్ మీద ప్రొడక్షన్ హౌస్ కనుక నీకు కాల్ షీట్ ఫార్మాట్ ఇవ్వకపోతే సెకండ్ ఏడి ఆర్ సెకండ్ చీఫ్ డైరెక్షన్ సూపర్వైజర్ అనే అతను ఈ కాల్ షీట్ ఫార్మాట్ ని అతనే ప్రిపేర్ చేస్తాను అనమాట. కాల్ షీట్ ఫార్మాట్ అది ఏం లేదు, ఎలాంటి ఫార్మాట్ ఉంటుంది కాల్ షీట్ లో అని చెప్పేసి. సో బేసికలీ ఆ కాల్ షీట్ ఫార్మాట్ ని కూడా సెకండ్ ఏడి ఆర్ సెకండ్ చీఫ్ డైరెక్షన్ సూపర్వైజర్ ప్రిపేర్ చేసేసి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దగ్గర అప్రూవల్ తీసుకుంటాడు. సార్, ఈ కాల్ షీట్ ఫార్మాట్ నేను ప్రిపేర్ చేసిన, నాకు ప్రొడక్షన్ హౌస్ ఎలాంటి కాల్ షీట్ ఫార్మాట్ ఇవ్వలేదు, సో ఈ ఫార్మాట్ నేను ప్రిపేర్ చేసిన, మీకు ఓకేనా అని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఈపీ అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దగ్గర అప్రూవల్ తీసుకొని ఆ తర్వాత అతను కాల్ షీట్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాడు అనమాట. డైలీ కాల్ షీట్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ వీడియో నుంచి చెప్తూనే ఉన్నా, లైక్ సెకండ్ అసిస్టెంట్ డైరెక్టర్ గురించి స్టార్ట్ చేసినప్పుడు కాల్ షీట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సెకండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ సెకండ్ సిడిఎస్ అంటే చీఫ్ డైరెక్షన్ సూపర్వైజర్. సో బేసికలీ అందుకని చెప్పేసి సెకండ్ ఏడి రెస్పాన్సిబిలిటీ ఇది. సో బేసికలీ ఫార్మాట్ ప్రిపేర్ చేస్తాడు, అది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దగ్గర అప్రూవల్ తీసుకుంటాడు, లైక్ కెన్ ఐ గో ఫార్వర్డ్ ఆర్ నాట్ అని చెప్పేసి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కి నచ్చితే అప్రూవల్ ఇస్తాడు, లేకపోతే కొన్ని చేంజెస్ చేయమంటే చేంజెస్ చేసేసి మళ్ళీ అప్రూవల్ తీసుకొని మళ్ళీ డైలీ కాల్ షీట్స్ రాస్తూ ఉంటాడు అన్నమాట. సో అట్లా ప్రొడక్షన్ హౌస్ గనక ఎలాంటి ఫార్మాట్ ఇవ్వకపోతే, ఎలాంటి ఫైల్ ఇవ్వకపోతే, అప్పుడు మన సెకండ్ ఏడి అనేవాడే ఈ డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేస్తాడు, ఈ ఫార్మాట్ ప్రిపేర్ చేస్తాడు అనమాట ఆఫ్ కాల్ షీట్. సో అది లైక్ నెక్స్ట్ పాయింట్. తర్వాత పాయింట్ వచ్చేసి ఎవ్రీ ప్రొడక్షన్ హౌస్, పిహెచ్ అంటే ప్రొడక్షన్ హౌస్, నేను షార్ట్ కట్ లో రాసేసిన. ఎవ్రీ ప్రొడక్షన్ హౌస్ హాస్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఆఫ్ కాల్ షీట్స్. చెప్పినా కదా, లైక్ ఎవ్రీ ప్రొడక్షన్ హౌస్ కి ఒక్కొక్క ఫార్మాట్ ఉంటుంది కాల్ షీట్స్ కి. ఇఫ్ ప్రొడక్షన్ హౌస్ ఇవ్వకపోతే సెకండ్ ఏడీనే ప్రిపేర్ చేస్తాడు అనమాట ఆ ఫార్మాట్ ని. బట్ యా, ప్రొడక్షన్ హౌసెస్ కి అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ మాక్సిమం కాల్ షీట్ ఫార్మాట్స్ ఉంటాయి. ఒకవేళ లేకపోతే సెకండ్ ఏడి పూర్తి చేస్తాడు, అది పెద్ద ఫరక్ ఏం లేదు. సో యా, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఇన్ ఆర్డర్ టు ప్రిపేర్ డెలిషియస్ డిష్, ఓకే, ఏం లేదు గైస్. ఇప్పుడు మనము మంచి డిష్ చేయాలంటే, మంచి చికెన్ కర్రీ చేయాలన్నా, మంచి మటన్ కర్రీ చేయాలన్నా, మనకు మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉండాలి, రైట్? చికెన్ మసాలా ఉండాలి, ఫస్ట్ చికెన్ ఉండాలి, చికెన్ మసాలా ఉండాలి, ఉప్పు ఉండాలి, కారం ఉండాలి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఉంటేనే మనం మంచి డెలిషియస్ ఫుడ్ ని, మంచి డెలిషియస్ చికెన్ కర్రీని అయితే ప్రిపేర్ చేయగలం కదా. అట్లానే ఒక మంచి కాల్ షీట్, లైక్ అందరికీ అర్థమయ్యే బెస్ట్ కాల్ షీట్ ప్రిపేర్ చేయాలంటే క్రూ లిస్ట్ ఉండాలి, క్రూ లిస్ట్ విత్ డెసిగ్నేషన్ ఉండాలి, క్యాస్ట్ లిస్ట్ ఉండాలి, యాజ్ వెల్ as కాల్ షీట్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు రావాలన్నమాట. సో కాల్ షీట్ కి కావాల్సిన మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటిది? క్రూ లిస్ట్, క్యాస్ట్ లిస్ట్, యాజ్ వెల్ యాజ్ షెడ్యూల్, రైట్? క్రూ లిస్ట్, క్యాస్ట్ లిస్ట్, షెడ్యూల్ అండ్ సమ్ మేజర్ ఇన్ఫర్మేషన్. సో ఈ అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటే లైక్ బెస్ట్ కాల్ షీట్ మనం తయారు చేయొచ్చు. సో యా, క్రూ లిస్ట్ అనేది ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చేస్తారు. క్రూ లిస్ట్ ఇన్ ద సెన్స్ ఆ క్రూ పేరు ఉంటుంది, అతని డెసిగ్నేషన్ ఏంటి, డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, డిఓపి, అసిస్టెంట్ కెమెరామ్యాన్ అని చెప్పేసి అతని ఫోన్ నెంబర్ ఉంటుంది, యాజ్ వెల్ as అతని ఈమెయిల్ ఐడి కూడా ఉంటుంది. సో బేసికలీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ ప్రొడక్షన్ హౌస్ అనేది క్యాస్ట్ అండ్ క్రూ లిస్ట్ ని ప్రొవైడ్ చేస్తారు, యాజ్ వెల్ as మెజారిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ని కూడా ప్రొడక్షన్ హౌస్ ఇచ్చేస్తారు అనమాట. సో ఇన్ ఆర్డర్ టు ప్రిపేర్ ద బెస్ట్ కాల్ షీట్, యూ నీడ్ టు హ్యావ్ ద ఇన్ఫర్మేషన్స్ ఆఫ్ క్రూ లిస్ట్, క్యాస్ట్ లిస్ట్, యాజ్ వెల్ as సమ్ మేజర్ ఇన్ఫర్మేషన్స్. మనం ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది కాల్ షీట్ లో ఏమేమి ఎలిమెంట్స్ పెడతాం, ఏమేమి ఇన్ఫర్మేషన్ పెడతాము అని చెప్పేసి, సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ వైల్ వర్కింగ్ ఇన్ ఎ సినిమా, రైట్? సో యా, సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఇఫ్ దేర్ ఈస్ సమ్ ఇన్ఫర్మేషన్ మిస్సింగ్
కాల్ షీట్ కెన్ డిలే. ఓకే. సమ్ మేజర్ కాల్ షీట్ ఎందుకు క్రియేట్ చేస్తాం? ఇన్ఫర్మేషన్ ని కన్వే చేయడానికి ప్రిపేర్ చేస్తాం కదా కాల్ షీట్ ని. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఏం మిస్ అయితే కాల్ షీట్ ని ప్రిపేర్ చేయలేం, కాల్ షీట్ డిలే అవుతుంది, రైట్? సో బేసికలీ, సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది పక్కా ఉండాలి కాల్ షీట్ లో. ఆ ఇన్ఫర్మేషన్ అనేది పక్కా పెట్టాలి. ఏమేమి ఇన్ఫర్మేషన్ పెడతామని చెప్పేసి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది జస్ట్ థియరీ పార్ట్ అంతే. నేను కావాలనే ఇదేంటి ఈ థియరీ పార్ట్ ని, ఆ కాల్ షీట్ ని లైక్ పక్కకు పెట్టలేదు, ఒకే వీడియోలో పెట్టలేదు. ఇట్ విల్ బి సమ్ ఏంటిది ఓవర్ ఓవర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని చెప్పేసి అట్లా సపరేట్ గా పెట్టిన. సో యా, సో వీ నీడ్ టు సెండ్ కాల్ షీట్ టుడే ఆఫ్టర్నూన్ ఓన్లీ ఫర్ టుమారో షెడ్యూల్. ఇంతకుముందే చెప్పిన కదా, రేపు షూట్ షెడ్యూల్ అనుకో, ఈ రోజు మధ్యాహ్నమే కాల్ షీట్ ప్రిపేర్ చేసి అందరికి సర్క్యులేట్ చేయాలి, అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, సో దట్ దే కెన్ బి ప్రిపేర్డ్ ఫర్ ద నెక్స్ట్ డే. ఎల్లుండి షూట్ అయితే రేపు మధ్యాహ్నం వరకు ప్రిపేర్ చేసేసి ఎల్లుండి మార్నింగ్ 7 o'clock కి షూట్ అనుకుందాం. మనం రాత్రి 10 గంటలకు కాల్ షీట్ ప్రిపేర్ చేసి ఇచ్చేసే వాళ్ళకి ఎక్కడ టైం ఉన్నది, వాళ్ళు ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇట్లాంటి మిస్టేక్స్ ఏం జరగకూడదు అని చెప్పేసి రేపు మార్నింగ్ 7 o'clock కి షూట్ ఉంది అనుకుందాం. రేపు మార్నింగ్ 7 o'clock కి ఆర్ 6 o'clock కి షూట్ ఉంటే ఈరోజు మధ్యాహ్నమే కాల్ షీట్ ప్రిపేర్ చేసేసి వాళ్ళకి సర్క్యులేట్ చేయండి, వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయండి, సో దట్ వాళ్ళ కాల్ షీట్ చదువుకొని చెప్పేసి వాళ్ళ కాల్ షీట్ చదువుకొని ఈవినింగ్ షూట్ అయిపోయిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉన్నా, ఏమైనా ప్రిపరేషన్స్ ఉన్నా చేంజెస్ చేసుకొని, ఏమైనా ప్రిపరేషన్స్ ఉన్నా చేసుకొని రాత్రి పడుకొని నెక్స్ట్ రోజు మార్నింగ్ క్లియర్గా వచ్చేస్తారు అనమాట. సో రేపు మార్నింగ్ 6 or 7 కి షూట్ అయితే ఈ రోజు మధ్యాహ్నం వరకే కాల్ షీట్ వాళ్ళ చేతిలో ఉండాలన్నట్టు, రేపటి కాల్ షీట్ వాళ్ళ చేతిలో ఉండాలి, రైట్? సో దట్ ప్రిపరేషన్ కి మంచి టైమింగ్ దొరుకుతుంది, టైం దొరుకుతుంది. So yeah, call sheet is nothing but collecting information from all teams and writing in call sheet format. So basically అన్ని టీమ్స్ దగ్గర, ఆ టీం దగ్గర, కాస్ట్యూమ్ టీం దగ్గర, ప్రొడక్షన్ టీం దగ్గర, డైరెక్షన్ టీం దగ్గర, లైన్ ప్రొడ్యూసింగ్ అదే ప్రొడక్షన్ టీం దగ్గర, అందరి దగ్గర, మేజర్ గా అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ కాల్ షీట్ లో పెడతాం. మనము ప్రాక్టికల్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది, లైక్ ప్రాక్టికల్ గా చూసినప్పుడు ఒక కాల్ షీట్ మీకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో యా, సో మ్యాక్స్ టు మ్యాక్స్ టేక్స్ 1 hour టు కంప్లీట్ కాల్ షీట్. సో కాల్ షీట్ ప్రిపేర్ చేయాలంటే చాలా అంటే చాలా ఓపిక ఉండాలి. మీరు కాల్ షీట్ ప్రిపేర్ చేసే ముందు ఒక 5 నిమిషాలు ధ్యానం చేయండి, ఎందుకంటే మీరు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అయితే అక్కడ లాస్ వస్తుంది నెక్స్ట్ రోజుకి. సో కాల్ షీట్ ప్రిపేర్ చేసే ముందు 5 నిమిషాలు మంచి ధ్యానం చేసుకోండి, రైట్? ధ్యానం చేసుకొని 5 నిమిషాలు ధ్యానం చేసుకున్న తర్వాత మంచి కాన్సన్ట్రేషన్ తోనే కాల్ షీట్ ప్రిపేర్ చేయండి. మ్యాక్స్ టు మ్యాక్స్ 1 hour పడుతుంది అంతే, మ్యాక్స్ టు మ్యాక్స్ 1 to 1.5 hour పడుతుంది కాల్ షీట్ ప్రిపేర్ చేయడానికి. కానీ మీరు ఎంత మంచిగా కాల్ షీట్ ప్రిపేర్ చేస్తే, ఎంత డీటెయిల్డ్గా కాల్ షీట్ ప్రిపేర్ చేస్తే నెక్స్ట్ రోజు షూట్ అంత స్మూత్గా అవుతుంది అన్నమాట. యాజ్ సింపుల్ యాజ్ దట్. నెక్స్ట్, కాల్ షీట్ ఈజ్ ప్రొడక్షన్ డాక్యుమెంట్. ఇంతకుముందే చెప్పిన కదా, కాల్ షీట్ అనేది ప్రొడక్షన్ డాక్యుమెంట్, ఇట్స్ నాట్ ఎ ప్రీ ప్రొడక్షన్ డాక్యుమెంట్. నిన్నటి వరకు ఇన్ ద సెన్స్ లాస్ట్ వీడియో వరకు టెక్ రెక్కి డాక్యుమెంట్, పిక్చర్ వెహికల్ డాక్యుమెంట్, యాజ్ వెల్ యాజ్ పిక్చర్ వెహికల్ డాక్యుమెంట్ కాకుండా కాస్ట్యూమ్ బ్రేక్ డౌన్ డాక్యుమెంట్స్, ఆర్ట్ బ్రేక్ డౌన్ డాక్యుమెంట్స్, బ్యాక్గ్రౌండ్ సూపర్వైజింగ్ డాక్యుమెంట్స్, ఇవన్నీ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో చేస్తాం అనమాట. మీకు తెలుసు అనుకుంటా, రైట్? నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రీ ప్రొడక్షన్ ఉంటుంది, ప్రొడక్షన్ ఉంటుంది, పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది. ప్రీ ప్రొడక్షన్ అంటే ప్లానింగ్, డాక్యుమెంటేషన్ స్టేజ్. ప్రొడక్షన్ అంటే యాక్చువల్ షూట్ స్టేజ్. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అంటే మ్యూజిక్, ఎడిటింగ్ ఇవన్నీ చేసే స్టేజ్ అనమాట. సో బేసికలీ ప్రీ ప్రొడక్షన్ లో మనము లాస్ట్ వీడియో వరకు డిస్కస్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ప్రీ ప్రొడక్షన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్. ఈ కాల్ షీట్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వీడియోలో డిపిఆర్ అని కూడా ఉంటుంది, డైలీ ప్రొడక్షన్ రిపోర్ట్. మ్యాక్స్ టు మ్యాక్స్ అది ప్రొడక్షన్ వాళ్ళు చేస్తారు, కానీ అప్పుడప్పుడు ప్రొడక్షన్ వాళ్ళు సెకండ్ ఎయిడ్కి కూడా రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. సో బేసికలీ ఈ కాల్ షీట్, డైలీ ప్రొడక్షన్ రిపోర్ట్, ఇవి రెండు ప్రొడక్షన్ డాక్యుమెంట్స్. షూట్ జరుగుతున్నప్పుడే, రేపు షూట్ అవుతుంటే ఈ రోజు ప్రిపేర్ చేయాలన్నమాట కాల్ షీట్ అట్లా. సో యా, అది ప్రొడక్షన్ డాక్యుమెంట్. షూట్లు ఉన్నప్పుడే చేయాలన్నమాట. ఇట్స్ ద లైక్ ప్రజెంట్ టెన్స్ డాక్యుమెంట్ అనుకోండి. లైక్ ప్రజెంట్ ఇప్పుడు షూట్ జరుగుతుందంటే ఇప్పుడే ప్రిపేర్ చేసేయాలి, రేపు షూట్ జరుగుతుందంటే ఇప్పుడు ప్రిపేర్ చేసి సర్క్యులేట్ చేయాలన్నమాట. సో అట్లా. నెక్స్ట్ క్రూ కాల్, షూట్ కాల్, ప్రీ కాల్, వీటి గురించి అదే ఇది యాక్చువల్గా ఇక్కడ పెట్టినా కానీ మనము కాల్ షీట్ డిస్కస్ చేస్తున్నప్పుడు, అదే కాల్ షీట్ ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తూ డిస్కస్ చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది క్రూ కాల్, షూట్ కాల్ యాజ్ వెల్ యాజ్ ప్రీ కాల్ అంటే ఏంటిదో. సో దిస్ ఈస్ ద వీడియో, థియరటికల్ వీడియో అబౌట్ ద కాల్ షీట్. ఒక కాన్సెప్ట్స్ చెప్పిన, కొన్ని టర్మినాలజీస్ చెప్పిన, కాల్ షీట్ రిలేటెడ్ కొన్ని టర్మినాలజీస్ చెప్పిన.
ఇప్పుడు ఆ టర్మినాలజీస్ ని యాక్చువల్ కాల్ షీట్ లో ఎట్లా ఎక్కడెక్కడ పెడతాం, ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ పెడతాం, క్రూ కాల్ అంటే ఏంటిది, షూట్ కాల్ అంటే ఏంటిది, ప్రీ కాల్ అంటే ఏంటిది, యాజ్ వెల్ as ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ కాల్ షీట్ ఏంటిదో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఆఫ్ కాల్ షీట్. సో బై గైస్.